నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమన్న మంత్రి సత్యకుమార్. రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఆఖరి క్షణం వరకు శ్రమించే వారిపై దాడులు చేయడం సరికాదని వెల్లడి. బాపట్ల జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం. ప్రజలతో నిత్యం మమేకమవుతూ కష్టం వచ్చినప్పుడు వారికి అండగా నిలవాలి. పార్టీ యువజన విభాగం ప్రతినిధులకు వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో భారీ అవినీతి. ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు. రాష్ట్ర ప్రజల సగటు ఆయుష్ను ప్రస్తుతమున్న 71 ఏళ్ల నుంచి 85 ఏళ్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రసవకాల మాతృ మరణాలను 45 నుంచి 5కు, శిశు మరణాలను 24 నుంచి 2కు తగ్గించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, ప్రజల ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణకు నిరంతరం శ్రమించే వైద్యులను అందరూ గౌరవించాలని కోరారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమని, ఈ దిశగా ప్రజాసేవ పట్ల చిత్తశుద్ది, అంకిత భావంతో పనిచేస్తున్న వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఆఖరి క్షణం వరకు శ్రమించే వైద్యులపై దాడులు చేయడం సరికాదని అన్నారు. చికిత్సలో నిర్లక్ష్యం జరిగిందని భావిస్తే ప్రభుత్వం ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ ద్వారా ఈ దేశంలో ఉంటున్న 20 లక్షల మంది డాక్టర్లకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరి జన్మదినం నాడైతే మనం ఈ డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆ మహనీయుడు డాక్టర్ బీసీ రాయ్ స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. అదేవిధంగా ఈ డాక్టర్స్ డే సందర్భంగా వారి సేవలకి, వారి వృత్తి ధర్మానికి, వారి నిబద్ధతకి, చిత్తశుద్దికి, ఇన్ని సంవత్సరాల కఠోర పరిస్థితికి, వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఇవాళ అవార్డు ఇస్తున్నారు. అవార్డు గ్రహీతలైన అశ్విని కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, భవానీ ప్రసాద్ గారు, సత్యప్రసాద్ గారు, భాస్కర్ నాయుడు గారు, కృష్ణనాయక్ గారు, భారతి గారు, నరసింహం గారు, పద్మ గారు, ఈ 10 మంది డాక్టర్లను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇది కేవలం మీకు ఇచ్చిన గుర్తింపు మాత్రమే కాదు, మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉంటున్న దాదాపు 80,000 మంది ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో ఉంటున్న డాక్టర్లకి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న 20 లక్షల మంది డాక్టర్లకు అందుతున్న గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ఇవన్నీ ఎందుకు? ఇవాళ 33% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఈ రిజర్వేషన్స్, ఈ సిస్టమ్ లేనప్పుడే మన పురాణ కథల్లో మీరు వింటే మనకు చాలా ముఖ్యమైనది ఏది కావాల్సింది, అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే చదువు. అందరూ డబ్బు అంటారు, కానీ అన్నిటికన్నా ముందు చదువు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారు? సరస్వతీదేవి గారు. తర్వాత వస్తుంది ఫైనాన్స్ మినిస్టర్ ఎవరున్నారు? లక్ష్మీదేవి. తర్వాత వీళ్ళందరినీ రక్షించాలా అంటే డిఫెన్స్ మినిస్టర్. ఈ రెండు ఉండాలంటే దానికి రక్షణ కూడా ఉండాలి. దానికి డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? మా దర్గా గురించి ప్రస్తావించారు డాక్టర్ పద్మ గారు. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ప్రపంచ దేశాలకు అవసరమేమో కానీ భారతదేశంలో ముందు నుంచి మన సంస్కృతిలో సమ్మిళితమైంది. అందుకనే మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే ఉత్కృష్టమైన సంస్కృతిగా ఇవాళ ప్రపంచ దేశాల ముందు ఉంది. ప్రపంచ దేశాలు కూడా మనల్ని అనుసరించే పరిస్థితి వాళ్ళకి. చెప్పాలని డాక్టర్స్ డేకి వచ్చి ఈయన సంస్కృతి గురించి, మన కల్చర్ గురించి, మన ట్రెడిషన్స్ గురించి, ఘనమైన వారసత్వ సంపద గురించి చెప్తున్నాడు ఏంటని మీకు అనిపించవచ్చు. కానీ ఒక డాక్టరు ఇదేం మొదలు పెడతారు అని నేను చూస్తున్నప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మొదలు పెట్టారు, కాబట్టి దాని గురించి కాస్త ప్రస్తావించాలని అనిపించింది. మనం ఏ విలువలకైతే ఈ పవిత్ర ధర్మాన్ని, అంటే విలువలను కాపాడడం కోసమో ప్రజలకు సేవ అందించడం కోసమే పవిత్ర వృత్తిని ఎన్నుకున్నామో దానికి న్యాయం చేస్తూ వచ్చాం. కానీ ఇటీవల మారిన పరిస్థితుల్లో ఏంటంటే చదువు కూడా వ్యాపారమైన క్రమంలో దాన్ని కూడా, సేవని కూడా, వైద్యాన్ని కూడా కాస్త వ్యాపార పరంగా చూసే ఆ దృష్టి ఇవాళ సమాజంలో వచ్చింది. కాబట్టి హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత నేను గమనించిన వీటిల్లో నాకు ప్రధానంగా డాక్టర్లకు చాలా గౌరవం ఇస్తా ఉన్నాం. డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు అని చెప్పడం చాలా గౌరవం. సమాజంలో గౌరవం కాస్త పలచబడ్డానికి కారణం ఏంటంటే దీన్ని కాస్త
ఈ సేవాభావం తగ్గి వ్యాపారం కాస్త పెరగడం అనేది కావడం వల్ల ఇది అని అందరూ తెలుసు. మనం ఆత్మవిమర్శ చేసుకుంటే కూడా ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో చేస్తున్న డాక్టర్లు కూడా. కానీ అందరూ చేస్తున్నారా? ఎవరో 5%, 6% అలా చేయడం వల్ల ఈ పవిత్రమైన వైద్య వృత్తికే కాస్త చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కష్టాల్లో ఉంటున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా పేదలకి సేవ చేయడం కోసం. అందుకని ఆ సేవాభావంతో సేవానివృత్తితో పనిచేయాలా. సేవాభావానికి కాస్త మానవతావాదాన్ని కూడా అద్ది ఒక డాక్టర్ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అది ప్రైవేట్ రంగమైనా ప్రభుత్వ రంగంలో. బాపట్ల జిల్లా కురసపాడు మండలం దైవాల రావూరు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని లబ్దిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, పాఠశాలల అభివృద్ది పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలియజేశారు. ఎందుకంటే మొన్న మధ్య మనం తల్లి వందనం కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయలు అందరికి ఇచ్చాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం రైతులు కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు మనం కూడా 14,000, 20 ఏళ్ళు వాళ్ళు ఒక 6,000, మనం ఒక 14,000 ఇది కూడా తొందరలోనే చేయాలి. వచ్చే నెల నుంచి ఆ పై వచ్చే నెల నుంచి మనం ఏదైతే ఎలక్షన్ అప్పుడు చెప్పామో ఆర్టీసీ బస్సు జిల్లా పరిధిలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మన జిల్లా పరిధిలో బాపట్ల జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సు ప్రభుత్వం ఏదైతే ఉచితంగా ఇస్తామన్నారో అది కూడా తొందరలోనే ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తాం. అప్పుడు లోపల మనం పెన్షన్ ఇచ్చాం, చాలా పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చాం. 4,000 ఇచ్చాము, 3,000 నుంచి 4,000 చేసాము. కొంతమందికి 6,000 ఇచ్చాం. మనం కొంతమందికి 6,000 ఇచ్చాం. ఒక 2 కుటుంబాలకైతే 10,000 ఇచ్చాం. వాళ్ళు హెల్త్ బాగాలేక డయాలసిస్ పేషెంట్లకి అయితే. అదే కాకుండా పూర్తి వికలాంగులకు ఉంటే 15,000 ఇస్తాం. మన గ్రామంలో అయితే ఎవరు లేరు. అది దాదాపు భారతదేశంలో ఎక్కడ ఇవ్వనంత పెన్షన్ డబ్బులు మనమే ఇస్తున్నాం. నాకు తెలిసి ఇందులో సగం కూడా డబ్బులు ఇవ్వట్లా. 34,000 కోట్లు మన ప్రభుత్వం ఓన్లీ పెన్షన్ మీద ఖర్చు పెడుతుంది. పక్కన తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాలు ఏదున్నా సరే 2,100 రూపాయలు మించి ఎవరు కూడా ఇవ్వట్లా. మన ప్రభుత్వం ఒకటే ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ మీద ఖర్చు పెడుతుంది. అదే కాకుండా అమ్మఒడి ఉంది. అమ్మఒడి గడిచిన ప్రభుత్వం ఇంట్లో 4-5 పిల్లలున్నా, 2 ముగ్గురున్నా, 2 ఉంటే కూడా ఒకరికి ఇచ్చింది. మిగతా వాళ్ళు 2కి ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చింది. మనం అయితే ఆ రోజు ఏం చెప్పామంటే 1 2 ముగ్గురున్నా పిల్లలందరూ చదువుకోవాలి, ఇంట్లో ఉన్న పిల్లలకి ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి, అది కరెక్ట్ కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఇచ్చారు. దానిలో ఇచ్చిన మాట ప్రకారం అందరూ కూడా ఇవ్వటం జరిగింది. ఇందాక గ్రామంలో నేను తిరిగేటప్పుడు చాలా మందిని అడిగాను, అందరూ కూడా వచ్చినాయి అన్నారు. ఎక్కడన్నా 1 ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రేపు నుంచి గ్రామ సెక్రటరీ మన సచివాలయం ఉంది, సచివాలయం సిబ్బంది. రాజకీయాల్లో ఎదుగుదలకు యువజన విభాగంలో పదవి కీలకమని, అది తొలి అడుగు కాగా ఎమ్మెల్యే కావాలన్నదే ఆ పదవుల్లో ఉన్న వారి లక్ష్యం కావాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలతో నిత్యం మమేకం కావడం, ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించడం, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారికి అండగా నిలిచి వారితో కలిసి పోరాడడం, ఈ 3 లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అప్పుడు రాజకీయాల్లో నిలబడి ఎదుగుతారని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో ఎదుగుదలకు అవకాశం ఉంటుందని, అందుకే చొరవ చూపి వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాలని పార్టీ యువజన విభాగం ప్రతినిధుల సమావేశంలో జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ కమిటీ సభ్యులు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్స్ మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ, నిద్రపోతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం. చేసే ఈ ప్రక్రియలో ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి. ఎదుగుదల అన్నది ఎందుకు అవసరము, ఎందుకంత ఇంపార్టెంటు అన్నది క్లుప్తంగా చెప్తాం. ఈరోజు మన పార్టీని చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే. మన పార్టీ వచ్చినప్పుడే 2011లో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితుల మధ్యలో గమనిస్తే, నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన. నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు, నేను మా అమ్మ ఇద్దరు మాత్రమే బయటకు వచ్చినాం. అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం. నాతో పాటు కొంతమంది నాయకులు, నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది, మా కడప జిల్లాల నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేశారు. విలువలు, విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయాలి. విలువ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది. ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు.
ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం, రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగే ఇది. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం, అది గుర్తుపెట్టుకోండి. ఎదగడం మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. కానీ మీరు పెరగాలి అని అంటే నేను చెప్పిన ఈ 3 గుణాలు లేకపోతే ఎవరూ పెరగరు. ఈ 3 గుణాలు ఉండాలి. ఈ 3 గుణాలను పెంచుకోవాలి. పెంచుకున్న దాంతో అసెస్ చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఇది ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ రోజు నుంచి 6 months టైం తీసుకోండి. మండల్ కమిటీస్ ఫామ్ కావాలి. దానికి తగ్గట్టుగానే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో వార్డ్ కమిటీస్ ఫామ్ కావాలి. దానికి తగ్గట్టుగానే మండల్ కమిటీస్ ఫామ్ కావాలి. దానికి తగ్గట్టుగానే గ్రామ కమిటీస్ ఫామ్ కావాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాల. మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో వైసీపీ పాలనలో భారీ అవినీతి జరిగిందని ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో 4 కోట్ల విలువైన మందులు యంత్రాలు కొన్నట్లు చెప్పారు. వాటిలో కొన్ని ట్రయల్ రన్లోనే కాలిపోయాయని, మరికొన్ని పనిచేయడం లేదని తెలియజేశారు. బోగస్ కంపెనీ నుంచి సెకండ్ హ్యాండ్ యంత్రాలు కొనుగోలు చేశారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయొచ్చా అని చెప్పి నాకు అనిపించింది. ఉదాహరణకి అది ఒక్కసారి చూడండి, ఆ మిషన్ కొని ట్రయల్ అండ్ రోజు కాలిపోయింది. ఇది వచ్చి టాబ్లెట్ పౌడర్ వేస్తే మొత్తం ఏ పక్కంటే ఆ పక్క నుంచి లీకేజ్ అయ్యి మిషన్ నుంచి బయటపడిపోతుంది. ఇంకో మిషన్ చూసా నేను, మిషన్ ఆన్ చేస్తే బోర్డులు ఎగిరిపడిపోతున్నాయి. దీనికి ఏముంది, ఏం జరిగింది అని చెప్పి నేను విచారిస్తే, బోర్డు రెజల్యూషన్ ఐటమ్ నెంబర్ 280 టీటీడీ బోర్డు రెజల్యూషన్ డేటెడ్ 17/2/2022 మిత్రులారా. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు ఆ రోజు టీటీడీకి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 4 కోట్ల రూపాయలకి మన ఫార్మసీలో, తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ ఫార్మసీలో మందులు తయారు చేసి దాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్కి పంపించి, తద్వారా మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదాయం వస్తుంది, వెంకటేశ్వర స్వామి ఖజానాకి డబ్బు వస్తుందని చెప్పి ప్రతిపాదిస్తే, దాదాపు ఈ 4 కోట్ల రూపాయల మిషనరీ ఈరోజు తుక్కుకేస్తే 40,000 రూపాయలు కూడా రాదు మిత్రులారా. 4 కోట్ల రూపాయల మిషనరీని తీసుకొని వెళ్ళేస్తే తుక్కుకి ఏమంటారు, పాత సామాన్లకి వేస్తే 40,000 రూపాయలు రాదు. ఏందండి అడిగేవాడు లేదనా? కంట్లో నీళ్ళు వస్తున్నాయి. భక్తులు సమర్పించిన కానుకల్ని నిలువు దోపిడీ ఇస్తారు. మంగళసూత్రంతో పాటు హుండీలు వేస్తారు. అలాంటి డబ్బుని, అలాంటి ఖజానాని 4 కోట్ల రూపాయలని తీసుకొని వస్తే మీరు తుక్కు కేసేదానికి కూడా పనికి రాకుండా మీరే చూసారు. ఇప్పుడు ఒక మిషన్ ఏమో కాలిపోతా ఉంది, ఒక మిషన్ లో పౌడర్ వేస్తే మొత్తం ఆ పక్క ఈ పక్క లీకే బయట వచ్చేస్తుంది పౌడర్. ఇంకో మిషన్ విచిత్రంగా బోర్డులు ఎగిరి పడిపోతారు మిత్రులారా. నేను చెప్పేది ఏం అబద్ధాలు కాదు. అక్కడ ఒక వ్యక్తి నన్ను సపరేట్గా పిలిచి, అన్న ఇది కొత్త మిషన్ కాదు, ఇది సెకండ్ హ్యాండ్ మిషన్ అని చెప్పి చూపించాడు. కొత్త మిషన్ కాదు, ఇది సెకండ్ హ్యాండ్ మిషన్. ఏం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాల్లో? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈ మధ్య వరుసగా నెలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారు. నీ దృష్టికి రాలేదా కరుణాకర్ రెడ్డి గారు? ఇది
నువ్వు చైర్మన్ గా సుబ్బారెడ్డి గారు అయినాక నువ్వే చైర్మన్, నువ్వే ఇన్స్పెక్ట్ చేయలేదా? ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇంత అవినీతి జరిగినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు? ఈ రోజు నువ్వు భక్తి, దైవం, దేవుడు అని మాట్లాడతావే, ఎన్డీఏ కూటమి అన్యాయం చేస్తుందని చెప్పి మా గురించి మాట్లాడతావే. నువ్వు పోయి ఇన్స్పెక్ట్ చేసి దీని మీద ఎందుకు కేసు పెట్టలేదయ్యా? నీ వాళ్ళేనా? ఈ డబ్బు ఎవరికి పోయింది? ఈ డబ్బు కాంట్రాక్టరు, దీని మీద ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా మేము చెప్పడం జరిగింది. ఇది వచ్చి టెండర్ ఫామ్, సప్లై టెండర్ ఫామ్ మిత్రులారా, 3,90,00,000కి టెండర్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.